అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తూ వద్ద అడ్డుకున్న పోలీసులు ఆయన్ను పిఎస్ కు తరలించారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డంకకు తరలివచ్చి ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మీకు కూడా వాట్సాప్ పెట్టారు వాళ్ళ స్టేట్మెంట్ చంపని ఎంతమంది చెప్తాడు సీఎం బహిరంగ సభలో ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చి పిలుపునిచ్చింది ఏంటంటే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధుసూదన్ రావు అందిస్తారు. మధుసూదన్, మధు కొద్దిసేపటి క్రితం తను హైదరాబాద్ నుంచి అంటే ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో పర్యటించేందుకు గువ్వల బాలరాజు హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో వెల్దండ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముందస్తు చర్యలు, ఎందుకంటే ఇతను ఫస్ట్ నుంచి కూడా గత 2014 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తాను కాంట్రవర్సీ ఏది మాట్లాడినా ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ చేయడము, గొడవలకు దిగడము ఇలాంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గానికి వివిధ ప్రైవేట్ కార్యక్రమాలు ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కార్యక్రమాలు ఏవైతే ఏర్పాటు చేశారో దానిలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో ముందస్తు చర్యలో భాగంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అక్కడికి వచ్చి గువ్వల బాలరాజును విడుదల చేయాలంటూ కూడా నినాదాలు కూడా పలకడం జరిగింది. అయితే ఈ ఎంతోటి కాంట్రవర్సీలు కాకుండా ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు గాను పోలీసులు వెల్దండ పోలీసులు ముందుగానే అరెస్ట్ చేయడము, అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయన నార్కన్ జిల్లాలోని వెల్దండ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఉంచారు. మధు, గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నిజంగా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయం